బుర్ర తినేసినాము. నేను కాఫీ అని, మురారి రెస్ట్ రూమ్ అని, ఇంక మా బాధ తట్టుకోలేక ఎగ్జిట్ తీసుకున్నారు. వాట్ ఏ పోజ్ నాన్న. 2 క్వీన్ బెడ్స్ ఇచ్చారు. And then and they said that like oh because of some maintenance issues. టన్నల్ నుంచి రాగానే ఉంటుందా పిట్స్బర్గ్? 2 AM అయింది. ఇప్పుడు హోటల్కి బయలుదేరాము. అబ్బా సూపర్ హర్షి. గర్ల్స్ షీఈస్ గియా రుచిర్ గియా గిరి వాళ్ళ పిల్లలు. హే బడ్డీ. సో ఇదన్నమాట రూము. అట్లీస్ట్ ఒక 6 గంటల నిద్ర ఉంటుందో లేదో మరి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మస్. టైము మొత్తానికి నేను కూడా రెడీ అయిపోయాను. ఇది ఓల్డ్ నేవీలో తీసిన స్వెట్ షర్ట్. 2 years అయిపోయింది. కైండ్ ఆఫ్ లాస్ట్ మినిట్ ట్రిప్ అని చెప్పాలి. ఇవాళ పొద్దున బుక్ చేసాము హోటల్స్ అన్ని కూడా. సో అప్పటికి కానీ కన్ఫర్మ్ అవ్వలేదు ట్రిప్. దానికి తగినట్టు ఏదో హడావిడిగా అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఓ మై గాడ్, అసలు వ్లాగ్ చేయలేదు, కుదరలేదు. ఎందుకంటే హడావిడిలో ప్యాకింగ్ అది. సో కారెక్కిన తర్వాత మాట్లాడదాం. హే బడ్డీ. హాయ్. వెళ్ళి వచ్చేస్తా నేను. ఓకే డన్. ఇది క్రిస్మస్ రోజే మేము స్టార్ట్ అయింది. వెదర్ మాకైతే చాలా బాగుంది మా ఊర్లో. హాయ్ గైస్. సో మురారి బ్రెడ్ విత్ గువాకమోలే తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ కార్లో. కరెక్ట్గా ఇప్పుడు 11 అయింది. 11కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ స్టాప్ పిట్స్బర్గ్లో. సో బ్రెడ్ విత్ గువాకమోలే బ్రేక్ఫాస్ట్. హాయ్ చిన్న, హాయ్ చెప్పు. హే బడ్డీ. ఎరా హర్షి ఏం చేస్తున్నావురా? డూయింగ్ నథింగ్. సో 1 hour అయింది బయలుదేరి. కరెక్ట్గా 1 hour అయింది హర్షి మనం బయలుదేరి. స్టార్ బక్స్ ఉంది మురారి బాత్రూమ్కి వెళ్ళాలంటే, అందుకే మాకు ఎరేస్తున్నాడు స్టార్ బక్స్ అని. ఏంరా స్టార్ బక్స్ నెక్స్ట్ తీసుకుందాం చిన్న ఎగ్జిట్. నీకు కూడా నిద్ర వస్తుంది కదా, కాఫీ తీసుకుందాము. సో ఇప్పుడే ఎగ్జిట్ తీసుకున్నాము. స్టార్ బక్స్లో కాఫీ తీసుకుందామని. మురారి సాగుగొట్టి మరి ఎగ్జిట్ తీపిచ్చాడు వాళ్ళ నాన్న చేత. వాడు రెస్ట్ రూమ్ యూజ్ చేయాలని. మేమిద్దరం బుర్ర తినేసినాము. నేను కాఫీ అని, మురారి రెస్ట్ రూమ్ అని, ఇంక మా బాధ తట్టుకోలేక ఎగ్జిట్ తీసుకున్నారు. హర్షి హాట్ చాక్లెట్ కావాలరా మీకు? అవును చూద్దాం. ఉంటుంది చిన్న, రైట్ సైడ్ ఉంటుంది చిన్న. నేను చూపిస్తాపా. ఏరా కొట్టుకుంటున్నారు. ఎక్కడ కనిపించట్లేదే. ఇంకా కొంచెం ముందుకే వెళ్ళాలనుకుంటా చిన్న. లేదులే. సో ఫైనల్లీ ఒక స్టార్ బక్స్ కనిపించింది ఎతికి. హర్షి హ్యాట్స్ చూడు భలే ఉన్నారు. నైస్. ఎంతమంది నాన్న? వీళ్ళ పండగ రోజు. ఓకే వెయిట్ చేస్తున్నాము. ఇవాళ వాళ్ళ పండగ కదా. ఓకే అని కాఫీ తీసుకొని బయలుదేరాము. లిటరలీ 20 minutes టైం తీసుకున్నారు. చాలా క్రౌడ్ ఉంది. క్రిస్మస్ రోజు క్రౌడ్ ఉంటుందేమో, అందరూ ఇళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారు కదా అనుకుంటాం కదా మామూలుగా. అదే అందరూ అట్లా అనుకునే వచ్చేసినట్టున్నారు. ఎంత క్రౌడ్ ఉంది అసలు. ఒక్కొక్కళ్ళు 5-6 cups, 5-6 items. కాబట్టి డ్రైవ్ త్రూ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు చిన్న. ఎప్పుడు మనం డ్రైవ్ త్రూ ఆర్డర్ పెట్టేసి మురారిని రెస్ట్ రూమ్కి వెళ్ళమని ఉంటే సరిపోయేది. మేము లోపలికి వెళ్ళడం వల్ల లిటరల్లీ 20 minutes టైం తీసుకున్నారు. అది కూడా ఈసారి ఒక్కటే ఆర్డర్ పెట్టాము, ఒక లాటే ఒక్కటే. మురారిని హర్షిని తీసుకోమని చెప్తే హాట్ చాక్లెట్ వద్దన్నారు వాళ్ళు. షుగర్స్ ఎక్కువ ఉంటాయంట.
ఈ ఏజ్లోనే అంత కాన్షియస్. ఏం హర్షి ఎంత కాన్షియస్గా ఉన్నారో అసలు, షుగర్ కాన్షియస్నెస్. వద్దు, ఈస్ట్ కోస్ట్ సైడ్ వెళ్ళాక టిమ్ హార్టన్లో తీసుకుంటాము అన్నారు. మొన్న కెనడాకి వెళ్ళినప్పుడు ట్రై చేశారు కదా, వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పాను కదా, సో అక్కడ తీసుకుంటారంట. సో అది మొత్తానికండి 12:20కి అలా వెళ్ళాం లోపలికి, 12:40కి బయట వచ్చాము. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ మాత్రము ఇంకా పిట్స్బర్గ్. ఓ ఇక్కడ చూడరా బాగుంది. This is the Ohio River. Yeah, it is. No, it is not. side. Hey, we are entering into West Virginia. Okay. ఒక నిమిషం ఉండి ఇంకోసారి మళ్ళీ పెన్సిల్వేనియా లెక్క Oh, really? సో ఇప్పుడు టైము 2:41 అయింది. ఇంకా కరెక్ట్గా 1 hour ఉందన్నమాట పిట్స్బర్గ్ టెంపుల్కి. మటర్ ప్లాన్ చేసినావా? ఏం చిన్న ఏమన్నా మటర్ ప్లాన్ చేస్తావేమో అని. అదే ఇప్పుడు 12:42 అయింది, 2:32 అయింది ఏంటంటే. లేదు, నేను జస్ట్ చెప్తున్నా, బయలుదేరి మనము 3 hours అయిందా, 11కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. 4 hours దగ్గర ఉన్నాం మనం. 3 అయిందంటే 4 hours. అందుకని చెప్తున్నా. లేకపోతే 3 గంటలకు నువ్వు మీ ఇంకో పార్ట్నర్కి ఫోన్ చేస్తే, ఆ పార్ట్నర్ ఇంకొకడికి 4కి ఫోన్ చేసి, వాడు ఇంకో ఫ్రెండ్కి 5కి ఫోన్ చేశాక 6కి వాడు నీకు ఫోన్ చేస్తే, మీరందరూ కలిసి మళ్ళీ ఒకసారి ఆన్లైన్ థింగ్స్ మాట్లాడుకొని మేమంతా కలుస్తా ఉన్నాం పిట్స్బర్గ్ టెంపుల్లో. అదే కదా ఒకసారి చూసాం కదా షిందేళ్ళు. అబ్బా. సో ఇప్పుడు కరెక్ట్గా ఇంకా 1 hour ఉంది పిట్స్బర్గ్ టెంపుల్కి. వెళ్ళేటప్పటికి 3:45. మేము స్టార్ట్ అయినప్పుడు 3:20కి అలాగా రీచ్ అవుతామనేది. 20 minutes బిహైండ్ ఉన్నాం కదా చిన్న. ఇప్పుడు చూడండి బయట అంతా మామూలుగా సమ్మర్లో బాగా గ్రీన్గా పచ్చగా బాగుంటుంది కదా ఇదంతా. ఇప్పుడు చూడండి వింటర్లో ఇలా ఉంటుంది, డ్రైగా డల్గా మొత్తం ఇట్లా యాష్ కలర్లో ఉంటుంది. టిపికల్ వింటర్ కలర్ అన్నమాట బ్యాక్డ్రాప్. కొంచెం మాయిశ్చరైజర్ ఇవ్వాల్సింది చెట్లకే. కొనివ్వు చిన్న, పూస్తాను నేను. నువ్వు కొనుక్కుంటావు కదా. నాకైతే కొనుక్కుంటా, చెట్లకు కొనిచ్చే అంత రిచ్ కాదు నేను. అబ్బా. ఈరోజు బ్రైట్నెస్ తక్కువ ఉంది ఎందుకో, ఏదన్నా వర్క్ చేస్తున్నారేమో. పైన ఎంత నల్లగా ఉంది చూడు. టన్నల్ నుంచి రాగానే ఉంటుందా పిట్స్బర్గ్ డౌన్ టౌన్? నాకు గుర్తులేదు. ఇదేం రివర్ హర్షి? ఏదైనా ఓహాయో రివరే అంటుంది పిల్ల, తెలుసా హర్షి? నిజం చెప్పు హర్షి. దారిలో ఒక 3 రివర్లు చూసామండి. 3 రివర్లను ఓహాయో రివర్ అంటుంది. అయ్యో రామ, బాగుంటుంది ఈ వ్యూ. ఓ సైడ్ రివరు, ఇంకో సైడ్ డౌన్ టౌన్. బ్రిడ్జ్ కలర్లు బాగుండేవి ముందు, వీళ్ళేమి పెయింట్ మార్చేసారా చిన్న? ఆ పెయింట్ పోయిందా? అదో ఇది ఎల్లో బ్రిడ్జ్, ఇది గుర్తుంది నాకు. మనం ఎప్పుడు చిన్న వచ్చింది లాస్ట్ టైము? సమ్మర్ ఏ టైంలో వచ్చాము? కాదు హర్షి, మీ ఫ్రెండ్ని కూడా కలిసాం కదా హర్షి. ఆగస్ట్లోనా? ఇది కెనడాకు వెళ్ళొచ్చా? కెనడాకు జూలైలో వెళ్ళాము కదా. లేదురా, జూలై ముందే హర్షి వచ్చింది మనము. నో 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 నో. ఎక్కడికి? పిట్స్బర్గ్కి. ఓ యా, అవును. సో అప్పుడు ఏం బ్రేక్ మీకు లేట్గా ఓపెన్ చేశారా అప్పుడు?
ఐ డోంట్ నో ఏ బ్రేక్లో వచ్చాము. లేదు సాటర్డే వచ్చేసి ఓ సాటర్డే పొద్దున వచ్చేసాము అయితే. ఓ నేను మర్చిపోయాను రా. ఓకే, అయితే ఆగస్ట్లో వచ్చాము, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 4 months అయింది. 4 monthsలో మళ్ళీ ఆయన పెద్ద ఆయన దర్శనానికి వచ్చేసాము. నేను చిన్న నైస్. పోయినసారి అయితే చాలా బాగా అయింది దర్శనము. ఇది ఇంకో టన్నల్, సెకండ్ టన్నల్. ఫస్ట్ టన్నల్ చూసారు కదా, ఇది సెకండ్ టన్నల్. బాగుంటుంది. ఇక్కడ బ్రిడ్జ్లో టన్నల్ ఎక్కువ చిన్న పిట్స్బర్గ్లో నేను అబ్జర్వ్ చేసింది. కొండలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఈ బ్రైట్నెస్కి ఫ్రంట్ కెమెరా వెరైటీగా ఉంది. లైటింగ్ ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో ఎక్సలెంట్ లాజిక్. చెప్పు. బయట వస్తేనే పిట్స్బర్గ్ లేదు, ముందు ఇక్కడ ఉండింది, దీన్ని ఆ టన్నల్ ముందుకు మార్చారు. ఇందాక డౌన్ టౌన్ దగ్గర చెప్పాను కదా నేను, గుర్తులేదు టన్నల్ నుంచి బయట రాగానే సిటీ ఉందని. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఉండే సిటీని అక్కడికి మార్చారంట. వావ్, పెట్టున్నారు. సో కొండ ఎక్కుతున్నాము పిట్స్బర్గ్లో. ఇక్కడ వస్తుంది ఎస్వి టెంపుల్ అని, ఎంత బాగా గుర్తుంది చూడు నాకు. ఇక్కడెక్కడ రావాలి గుర్తు, ఎక్కడ కనిపించట్లా. ఒకటి ఉండదు నేమ్ ప్లేట్ లాగా ఎస్వి టెంపుల్ అని, తీసేశారేమో వాళ్ళు. అక్కడ వచ్చింది తెలుసు కాదు, అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉండాలి ఒకటి. బట్ మేబీ వేరే చోట ఏమో, మరి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ కూడా ఇల్లే, ఇక్కడ కూడా లేదు. దో ఇక్కడ వస్తుంది చిన్న ఎస్వి టెంపుల్ అని, దో చూసావా అక్కడ రాస్తున్నారు. ఎస్, అది దాకా మిస్ అయ్యాను నేను. సో ఇట్లా రైట్ తిరగాల. ఇంకా 1 minute టెంపుల్లో ఉంటాము. హర్షి ఏం చెప్తున్నావు? చూడండి ఎండ పడుతుంది. చెప్పడం రాదు, మళ్ళీ లాగర్స్ అయిపోతారు. ఎందుకు అసలు నువ్వు చెప్పు, ఏం చెప్తావో. మా జర్నీని ఫాలో అవ్వాలంటే మా జర్నీలో జాయిన్ అవ్వండి. వావ్, వాటే వావ్. సరే అయితే నువ్వు కూడా ప్రమోషన్ ఇచ్చాము నీకు కూడా వ్లాగర్గా. నేను తీసుకోవట్లేదు, ప్రమోషన్ ఇచ్చే అర్హత. ఏ సీనియర్ వ్లాగర్స్ అబ్బా, మళ్ళీ వాడివే. లాగింగ్ తెలియకుండా లాగింగ్ చేసే, లాగింగ్ కాదు వ్లాగింగ్. అందుకే నువ్వు జూనియర్ అయ్యి అసిస్టెంట్ నువ్వు, ఎందుకంటే వ్లాగింగ్ అనడం కూడా రావట్లేదు. యా, సో గుళ్ళో వచ్చేసాము టెంపుల్కి. చెప్పండి రా, కొండెక్కుతా అన్నాము. గోవింద 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 గోవింద. మెట్టు ఉంటుంది కొంచెము, కొండ ఎఫెక్ట్ వస్తుంది కదరా. ఘాట్ రోడ్ ఎఫెక్ట్ వస్తుంది, మా తిరుపతి ఘాట్ రోడ్ ఎఫెక్ట్. ఏదో స్వర్ణ మహోత్సవం అంట, ఏదో చూడు, తెలీదు నాన్న, ఏదో రాస్తున్నారు. నవంబర్ నెక్స్ట్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ అదే కదా. ఎస్ 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 ఎస్. ఓకే, ఈ 4 monthsలో ఇంకొకసారి వచ్చేసాం. ఫస్ట్ చిన్న క్రిస్మస్ రోజు చూడు, అదే ఎంత ఫుల్ రష్ ఉంది అసలు. కార్లు హోప్ఫుల్లీ పార్కింగ్ దొరుకుతుంది అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇవాళ. ఇక్కడ ఉంది ఒక స్పాట్, చిన్న ఫస్ట్ పర్ఫెక్ట్ స్పాట్ ఉంది పార్కింగ్కి. లెట్స్ గో హర్షి, వెళ్ళి ఫాస్ట్గా దర్శనం చేసుకొని, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 hours ఉంది కదా చిన్న. 5 hours ఉంది మేము వెళ్ళాల్సిన ప్లేస్కి. నైట్ 9:30, 10 అవుతుంది వితౌట్ బ్రేక్స్. సో లెట్స్ గో. వచ్చేసాం గుడికి. ఇప్పుడు టైం ఎంత అయింది? సో 4 అవుతుంది. ఏరా హర్కుటి, కోల్డ్గా ఉంది, కొంచెం కోల్డ్గా ఉంది. నేనైతే స్వెట్ షర్ట్ పైన జాకెట్ వేసుకున్నాను, కానీ టెంపుల్లో బిన్న వెళ్ళిపోతాం కదా, మళ్ళీ వెనకాల ట్రంక్లో ఉన్నాయి జాకెట్లు తీసి వేసుకొని టైము అని.
మీన్ హాలిడే కదా, అందరూ దర్శనాలకు వచ్చి ఉంటారు గుడికి. కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో ఇది యాక్చువల్లీ ఫ్యూచర్లో ఒక వీడియో వస్తుంది మన ఛానల్లోనే. ఎందుకంటే పిట్స్బర్గ్ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు మనల్ని ఒక వీడియో తీయమన్నారు 50th యానివర్సరీ సందర్భంగా. సో ఆ వీడియో తొందరలో రాబోతుంది మన ఛానల్లోనే. ఈ అవకాశం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ చేశారనమాట. ఇది డెస్టినీ కాక ఇంకేంటి, ఇది స్వయంగా స్వామివారు అమ్మవారు ఇచ్చిన అవకాశం లాగా అనుకుంటున్నాము. దానివల్ల మా ట్రావెల్ కూడా 2-3 hours డిలే అయ్యింది. ఇంతకన్నా పెద్ద అవకాశం ఏముంటుంది చెప్పండి. సో ప్రసాదం తీసుకున్నా. అరే ఈరా ప్రసాదం కూడా తిరగ టైం దొరకలే అసలు. సరే సరే. ఇది ఈరోజు పెరుగన్నం ఫ్రీ అంట. ఓ మీకు ఎన్ని తినేవని తీసుకోండి. ఓకే సరే. సో ప్రసాదాలు తీసేసుకున్నాము, అన్నీ బ్యాగ్లో వేసుకున్నాము. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు తిందామని. సో పచ్చడి తీసుకున్నాం. పచ్చడి చాలా బాగుంటుంది. మామిడికాయ వచ్చిందా ఇది? అన్ని వెజిటబుల్ పచ్చడి. ఓకే డన్. పదండి నాన్న వెళ్దామా? లెట్స్ గో. సో అయిపోయింది, ఇంకా బయలుదేరి వెళ్ళడమే. గిరి అని మా హై స్కూల్ క్లాస్మేట్ న్యూజెర్సీలో ఉంటున్నాడు. తన ఫ్యామిలీని కలిసాము. ఎన్నాళ్ళుగా అనుకుంటున్నాము, ఇప్పటి కలిసాము. చాలా సార్లు అనుకున్నాం కానీ ఏదో ఒక రీజన్తో కుదిరేది కాదు. సో ఇద్దరం తిరుపతి నుంచే. ఓ వావ్, చాలా బాగుంది అన్న పిక్చరు. యా గిరిది లాస్ట్ మంత్ గృహప్రవేశం అయింది, అప్పుడు కూడా రావడానికి కుదరలేదు. సో కొత్త ఇల్లు అన్నమాట ఇది. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. గ్రూప్ పిక్చర్ కోసం వెయిటింగ్. హే గర్ల్స్. సో షీఈ్ గియా. గియా రుచిర్ గియా గిరి వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్ గిరి వాళ్ళ పిల్లలు. ఏరా ఏం ఆడుతున్నారు ఇక్కడ? ఓ బ్రేస్లెట్ చేస్తున్నారా? సో నైస్. Do you want to pick out your name in the letters? Sure, I do. There's like letters here too. Yeah. ఎక్కడ తీసావు ఇవి? ఇవి సెట్స్ ఎక్కడ తీసావు? I got that as a return gift for a birthday, and then my dad bought me this kit. ఓ నైస్. సో అన్ని కలర్స్ ఉన్నాయి కదా? Yeah. సో గ్లిటర్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ కవర్డ్ కూడా. సో నైస్. Yeah. ఏందన్నా? I kind of mashed up both of them. ఇట్స్ ఓకే, దట్స్ నైస్. ఈ గ్రూప్ పిక్చర్ ఆల్రెడీ మా హై స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేసేసాడు గిరి. మా హై స్కూల్ వాళ్ళందరూ తిరుపతి నుంచి అన్నమాట. అందరూ కలిసారు కానీ నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను ఇన్ని ఇయర్స్. ఓకే వెనకల ముందర వాళ్ళు ఎందుకు, మాకు వెనకల వాళ్ళు కావాలి. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ గియా, బాయ్ రుచి, బాయ్ దిక్కు. మా గిరికి కూడా బాయ్ చెప్పాలి. బాయ్ గిరి. సో ఇండియా వెళ్ళినప్పుడు రీయూనియన్ కూడా అయ్యింది మా హై స్కూల్ వాళ్ళది. ఆ ఇయర్ నేను ఇండియా వెళ్ళడానికి కుదరలేదు. సో అలాగ నేను మిస్ అయిపోయాను. అట్లీస్ట్ యుఎస్లో గిరి నేనన్నా కలవగలిగాము. ఈసారి మళ్ళీ రీయూనియన్ అయితే ప్లాన్ చేయాలి, సో దట్ అందరినీ కలవచ్చు. సో హోటల్కి బయలుదేరాము. నైట్ ఎంత 2 AM అయింది. ఇప్పుడు హోటల్కి బయలుదేరాము. సో వచ్చేసాము హోటల్కి. సో అరైవ్డ్ అట్ 2:17. అబ్బా సూపర్ హర్షి, 2 స్టెప్స్లో పెట్టేసావంటే గ్రేట్ నాన్న. ఓకే నేను వచ్చేసా. ఓకే నాన్న కార్ పార్క్ చేసి వస్తాడంట, మనం ఈ లోపల చెక్ ఇన్ అయిపోదాం. ఓకే. ఓ క్రిస్మస్ ట్రీ బాగుందిరా, బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ డెస్క్లో ఎవరు లేరేంటి? ఓకే బాగుంది, బాగుంది లాబీ బాగుంది నాన్న. ఓ ఇటు సైడ్ కూడా భలే ఉందిరా. సో
ఓ పైన చూడు హర్షి గ్లాసు, సో క్యూట్. సో మొత్తం గ్లాస్ ఉంది, రూఫ్ అంతా. ఎంట్రన్స్లో ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఎవరు లేరేంటారా ఫ్రంట్ డెస్క్లో? మరి 2 AM పడుకుంటారేమో, తెలుసులే టెక్నికల్గా. IHG hotel before for FBLA. అవునా? సో 2:20 AM అయింది. సో మేము ఇక్కడ హోటల్ తీసింది హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్. నాన్న వచ్చేటప్పటికన్నా వస్తారా లేదా వీళ్ళు? వస్తారులే. 2:30 అవుతుంది దాదాపు. ఎరా హర్ష్, అట్లీస్ట్ ఒక 6 గంటలన్నా నిద్ర ఉంటుందో లేదో మరి. లేచి రేపు పొద్దున్నకి లేచి ఇంకా యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే అసలు ఏముందా అని. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో గుడ్ నైట్. ఇంకా మిగతాది బాయ్, గుడ్ నైట్, బాయ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియో. కానీ అప్పుడే ఒక ట్విస్ట్ జరిగింది. బ్యాక్ ఎండ్లో మా వారు మాట్లాడుతున్నారు కదా హోటల్ వాళ్ళతో. హే బడ్డీ. సో ఇదన్నమాట రూము. సో బాగుంది రూమ్ అయితే. I think this thing stays on. It's a roll-on bed. So this stays on. You just have to make sure. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో వీళ్ళు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారంటే, మాకు ఇనీషియల్లీ టూ ట్విన్ బెడ్స్ ఇచ్చారు, 2 డబుల్ బెడ్స్, 2 క్వీన్ బెడ్స్ ఇచ్చారు. And then and they said that like because of some maintenance issues they could only give us a room with 1 king bed. తెలుగులో చెప్పి ఇప్పుడు మళ్ళీ. So basically వాళ్ళు ఏమన్నారంటే సో వాళ్ళ మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల అది ఓన్లీ ఒక కింగ్ బెడ్ ఉండే రూమే అది ఇవ్వగలము అని అన్నారు. కానీ మన ఫ్యామిలీలో అంటే మనం నలుగురు ఒక బెడ్ మీద ఫిట్ అవ్వలేము కదా. అందుకనే హోటల్ కి వచ్చాక వాళ్ళని అడిగాము, అది ఇంకొక మ్యాట్రెస్ ఏమైనా ఇప్పించగలరా అంటే వాళ్ళు సోఫా బెడ్ సోఫా బెడ్ కోసం అడిగాము. కానీ సోఫా బెడ్ లేదన్నారు. కానీ ఒక రోల్ ఆన్ బెడ్ ఇచ్చారు. సో ఈ రోల్ ఆన్ బెడ్ ఇచ్చారు. సో దీని మీద ఒకరు పడుకునేటట్టు వాళ్ళు వచ్చి పిల్లోస్ తెచ్చిచ్చేసి వెళ్ళారు. సో బేసిక్గా ఏంటంటే హర్షి చెప్పింది కదా ఎంతసేపు, 2 క్వీన్ బెడ్స్ ఉండే రూము బుక్ చేసుకున్నాం మేము ఆన్లైన్లో. కానీ వాళ్ళు ఏంటంటే మాకు కాల్ చేసి మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల క్వీన్ బెడ్స్ ఉండే 2 క్వీన్ బెడ్స్ ఉండే రూమ్ ఇవ్వడానికి కుదరదు, ఇన్స్టెడ్ ఒక కింగ్ బెడ్ పెద్ద బెడ్ ఉండే రూమ్ ఇస్తున్నాము అని చెప్పారు. మేము ఇంకా అట్లీస్ట్ సోఫా బెడ్ ఏమన్నా ఇవ్వగలరేమో అని అడిగామన్నమాట. ఎందుకంటే నా పెద్ద పిల్లలే కదా, సో అందులో కష్టం అవుతుంది కదా అని చెప్పి. సో వచ్చిన తర్వాత ఆ విషయం అడిగితే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ రోల్ ఆన్ బెడ్ ఇచ్చారు. ఇది ఒకళ్ళకి సరిపోతుంది, ఇంకా మిగిలిన 3 ఇందులో పడుకునేసేయచ్చని. ఎక్స్ట్రా పిల్లోస్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న సోఫా బెడ్ లాగా ఉంది. ఇది కొంచెం పొడుగ్గా ఉంటే ఇదే సరిపోయింది ఇది కదరా. నువ్వు ఫిట్ అవుతావులే. లేరా పట్టవలేరు అన్న. లేదు పట్టవలే. రూమ్ అయితే బాగుంది కదా, బాగానే ఉంది, స్పేషియస్గా ఉందిరా అట్లీస్ట్. సో ఇదొక మిర్రర్ ఉంది ఇక్కడ. ఇదొక డెస్క్ ఇచ్చారు, ఒక డెస్క్ కదా. ఆల్రెడీ 2 అయింది టైము. సో ఇది ఒక మీడియా స్టేషన్ లాగా ఇచ్చారు. పెద్ద టీవీ ఉంది, మైక్రోవేవ్, ఇక్కడ కాఫీ పెట్టుకోవడానికి థింగ్స్ ఉన్నాయి, అండ్ కింద ఫ్రిడ్జ్ ఇచ్చాడు. ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చాడు. సూపర్ ఉంది హర్షి. సో గుడ్. అసలు ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాడు. ఇక్కడ ఏదన్నా పెట్టుకోవడానికి, జాకెట్లు తగిలించుకోవడానికి, అండ్ ఒక క్లోజెట్ ఉంది. సో చాలా పెద్ద క్లోజెట్ ఉంది. ఐరన్ బాక్స్ ఇచ్చారు. అక్కడ చివర కనిపిస్తుంది ఐరన్ బాక్స్, క్లోజెట్స్. అండ్ ఇది బాత్రూంలో ప్రస్తుతానికి ఈయన ఉన్నారు. ఓకే నైస్ నాన్న. చిట్టోడు అని ఆ లైట్ ఏవా నాన్న, బాగుంది. ఇప్పుడు బ్రైట్గా ఉంది రూము. ఓకే నైస్. పడుకుందాం బట్టండి ఇప్పుడు ఆల్రెడీ
రెడీ అయిపోయాం అనమాట. నైట్ వచ్చి ఇక్కడ చెక్ ఇన్ అయ్యాము. నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ 2:30 అయిపోయింది అనమాట. పొద్దున్న లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.